SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మండిపోతున్న ఎండలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు. సందేశ్ ఖాళీ ఘటన నిజమైతే సిగ్గుచేటు, కోల్కతా హైకోర్టు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్గానిక్ పరిశ్రమలో ప్రమాదం, హరీష్ రావు. వైకాపా అరాచకాలకు భయపడేది లేదు, నారా భువనేశ్వరి. చంద్రబాబుతో నేను పోటీ పడను, సీఎం జగన్. వేసవికాలం వచ్చేసింది. ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, వాటి కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు, ఇతర నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కోల్కతా హైకోర్టు గురువారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్ ఖాళీ ఘటనకు సంబంధించి అఫిడవిట్లపై చీఫ్ జస్టిస్ టిఎన్ శివధ్యానన్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. సందేశ్ ఖాళీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు దోపిడీ, భూ కబ్జా, లైంగిక వేధింపుల గురించి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. షాజహాన్ నుంచి టీఎంసీ ప్రభుత్వం కాపాడడం సరికాదని అభిప్రాయపడింది. వైకాపా అరాచకాలకు భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉద్ఘాటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మనస్తాపంతో పెద్దసిటిపల్లిలో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూరపాటి రాధా కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ఆయన చాలా అభిమానుడు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. అంటే ఆ 2 ఎకరాల్లో ఆయన విగ్రహం పెట్టుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కోసం చాలా ప్రచారం గాని ఆయన ఏమన్నా చేసేవారు పార్టీ కోసం. అట్లాంటి వ్యక్తిని అక్కడ ఈ ప్రభుత్వం లీడర్, వైసీపీ లీడర్లు పట్టుకుని జై జగన్ జై వైసీపీ అంటే కూడా ఇక్కడ కత్తి పెట్టి బెదిరిస్తే కూడా వెనకాడలేదు. ఆయన ఒకటే చెప్పాడు, జై చంద్రబాబు జై తెలుగుదేశం అని. అక్కడితో ఆఖరి వరకు ఆయన ఇదే చెప్తా ఉన్నారు. అక్కడితో ఆయన చంపేశారు, కత్తితో ఆయన్ని నరికేశారు. అది వీళ్ళు చేసే అరాచకం మన తెలుగుదేశం కార్యకర్తల మీద. మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకొని మీరు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఇంత ధైర్యం చేసి నేను ముందుకు వచ్చానంటే అది మీరే కారణం. మీరుంటారు నాకు అని. అట్లానే ఈ కార్యకర్తల కోసం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వెనకాడు. నా కుటుంబం కూడా ఆలోచించారు, మీకోసం ఆయన ముందుకు వస్తారు. ఇప్పుడు అట్లానే మన పార్టీ కోసం, మీకోసం కార్యకర్తలందరూ ముందుకొచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు పోరాడాలి. ఇది తప్పదు. ఈ పోరాటం మన అందరిది. మన భవిష్యత్తు కోసం, మన పార్టీ కోసం మనం ముందుకెళ్ళాలి. అట్లానే మొన్న బంగారుపాలెంలో నేను ఒక ఆవిని, హంసవేణి, ఆవిడ కూడా తెలుగుదేశం కార్యకర్త. ధైర్యంగా ఆవిడ నీళ్లు రావట్లేదు, పంపులు కొడతా ఉంటే నీళ్లు రావట్లేదు. ఆవిడేం లేదు చేసి మన తెలుగుదేశం లీడర్లకి వెళ్ళి చెప్పుకుంది, ఇట్లా నీళ్లు రావట్లేదు పంపులో. అది ఆవిడ చేసింది. ఈ వైసీపీ నాయకులు ఆమెని పట్టుకుని 2 కళ్ళు బయటికి పీకేశారు. ఇది వాళ్ళు చేసిన దరిద్ర పనులు వీళ్ళు చేస్తున్నారు. ఒక స్త్రీ ఇంట్లో ఒక స్త్రీ ఉంటుందని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళ కుటుంబంలో కూడా ఒక పెళ్ళం, బిడ్డలు ఉన్నారని కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. అది వైసీపీ చేసే ప్రభుత్వం. అట్లా ఎంతో మంది కార్యకర్తల్ని వాళ్ళ పొట్టబెట్టుకుంటున్నారు. ఇది ఎన్నో రోజులు సాగదు. మనందరం చెయ్యి కలుపుకోవాలి.
కలుపుకుని ధైర్యం చేసి మళ్ళీ చెప్తున్నాను, మనం ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు వెనక్కి వేయకూడదు. ఎందుకంటే ఈ పార్టీ ఎవరండి పెట్టింది చెప్పండి మీరందరూ? నందమూరి తారక రామారావు గారు. ఆయన పులి, మీరందరూ పులి బిడ్డలు. మనందరం ముందుకెళ్ళాలి ధైర్యం చేసి. ఈ పార్టీ నడిపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వం గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఎంత కష్టపడతారో, ఒట్టి కార్యకర్తల కోసమే కాదు, ప్రజల కోసం చివరికి ఆయన చూసేది రాష్ట్రం కోసం, దాని అభివృద్ధి కోసం, అందరికి ఉద్యోగాలు రావాలని, అందరూ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని ఆయన కోరుకునేది. ఆయన కుటుంబం గురించి కూడా ఆలోచించారు. ఆయన కుటుంబం కూడా ఆయన్ని ఏమి అడగరు, మాకు అది కావాలి ఇది కావాలి. దేవుడి దయ వల్ల మేము సంతోషంగానే ఉన్నాం. ఉండిన దాంట్లో మేము సంతోషంగా ఉన్నాం. మీ ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. అందుకే ఆయన ఎప్పుడు మీకోసమే అంకితం. ఇంకొకటి, ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు? కార్యకర్తలు. ఈ పసుపచ్చ లక్షలాది సైన్యం మీరు తీసుకెళ్తారు ఈ తెలుగుదేశం పార్టీ ముందుకి. అది నేను కోరేది మిమ్మల్ని అందరినీ. మీరందరూ వెనకేయకూడదు. మీరు సైకిల్ తొక్కుంటా మనం ముందుకెళ్దాం. వచ్చేవాడిని తొక్కేసాడు సైకిల్ ముందుకు తీసుకెళ్దాం. మన తెలుగుదేశం జెండాని పైకి రెపరెపలాడిద్దాం. వెనక్కి తిరిగేదే లేదు మన తెలుగుదేశం కార్యకర్తలు. అదే నేను కోరుకునేది మీ అందరి దగ్గర నుంచి. మీ అందరూ చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి మనం నిజం గెలిపించుకుందాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. నోటికి వచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పే చంద్రబాబుతో తాను పోటీ పడనని సీఎం జగన్ తెలిపారు. కూటమి మేనిఫెస్టోను కిచిడి మేనిఫెస్టోగా జగన్ పోల్చారు. తనకు నానేవాళ్లు రాష్ట్రంలోని పేదవాళ్లని, చంద్రబాబుకు నానేవాళ్లు పక్క రాష్ట్రాల్లో ఉన్న రామోజీరావు, పవన్ కళ్యాణ్ లాంటి వారిని ఎద్దేవా చేశారు. ఈసారి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం వర్తింపజేస్తాం. 5 ఏళ్లలో వాహనమిత్ర పథకం ద్వారా ఏటా 10,000 చొప్పున ఇప్పటి వరకు 1,296 కోట్లు ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ ఏకంగా ఈ 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల ఈ 3,93,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకి ఇచ్చాం. మరొకసారి చెప్తా ఉన్నాను, వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత టాక్సీ గాని సొంత ఆటో గాని కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్నా, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్గానిక్ పరిశ్రమలో ప్రమాదం. హరీష్ రావు వల్ల సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ యొక్క పనితీరును పరిశీలించకపోవడం వల్ల ఇవాళ అక్కడ కొంతమంది కార్మికులు చెప్తున్నారు, కాలం చెల్లిన రియాక్టర్ను ఉపయోగించడం వల్ల ఈ సంఘటన జరిగింది అని అంటూ ఉన్నారు. అంటే దీని వెనుక పూర్తిగా ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతా ఉంది. సరి అయినటువంటి చెకింగ్స్ చేయకపోవడం వల్ల, సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ పాపం అమాయకులైనటువంటి కార్మికులు చనిపోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో 12 మంది క్షతగాత్రులు ఉంటే ఇటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ, జిల్లా యంత్రాంగం నుంచి కానీ, యాజమాన్యం నుంచి కానీ ఒక్కరు కూడా వాళ్ళ బాగోగులు చూడడానికి ఇక్కడ ఒక మనిషి కూడా లేడు, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు.
ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఎక్కడున్నారు, ఇప్పటికీ ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఎంతమంది చనిపోయారని లెక్కలు కూడా సరిగా చెప్తలేరు. చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం, తగిన సహాయం కూడా చేస్తాం. క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకుల దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మరి డిపార్ట్మెంట్ను గట్టిగా ఆదేశించాలి. ఈ వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ సంగారెడ్డి జిల్లాలో చాలా రియాక్టర్లు పేలుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఆల్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని, కార్మికుల రక్షణను చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మండిపోతున్న ఎండలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు. సందేశ్ ఖాళీ ఘటన నిజమైతే సిగ్గుచేటు, కోలకతా హైకోర్టు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్గానిక్ పరిశ్రమలో ప్రమాదం, హరీష్ రావు. వైకాపా అరాచకాలకు భయపడేది లేదు, నారా భువనేశ్వరి. చంద్రబాబుతో నేను పోటీ పడను, సీఎం జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.